నువ్వు ద్వేషించావని నేను ద్వేషిస్తే ఆ బంధం నిలబడదు. బంధం నిలబడాలంటే సహనం వహించాలి, బాధ భరించాలి. ఒక గురువు గారి వద్దకు ఒక మహిళ వస్తుంది. మహిళ వచ్చి ఇలా అంటుంది, గురుగారు, నా భర్తతో నాకు విడాకులు ఇప్పించండి. నా భర్తలో లేనటువంటి తప్పులు ఏమీ లేవు. నేను చాలా సహించాను, ఇక సహించే ప్రసక్తే లేదు. దయచేసి మీరు నాకు విడాకులు ఇప్పించండి అని ఒక మహిళ తన భర్తకు సంబంధించి ఫిర్యాదు చేస్తుంది గురూజీతో. అప్పుడు గురుగారు అంటారు, అమ్మా మీకు పని చెప్తాను వినండి. ఇక్కడ రకరకాల మొక్కలు ఉన్నాయి, నీకు ఏ మొక్క ఇష్టమో చెప్పు, అది తీసుకెళ్లి జాగ్రత్తగా పెంచమంటే ఆమె అంటుంది, ఇక్కడ ఉన్నటువంటి గులాబీ మొక్క ఏదైతే ఉందో నాకు ఇష్టం అండి స్వామీజీ, ఈ గులాబీ మొక్క ఇవ్వండి. అంటే స్వామీజీ అంటారు, మీరు గులాబీ మొక్క తీసుకెళ్లాలంటే గులాబీ మొక్కకు ముళ్ళు ఉంటాయి కదా, అవి గుచ్చుకుంటాయి కదా. అంటే పర్వాలేదు స్వామీజీ, ఈ గులాబీ మొక్క నాకు ఇష్టం, ముళ్ళు గుచ్చుకున్నా సరే ఈ మొక్క నేను పెంచుతానంటే అప్పుడు గురువు గారు అంటారు, ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తిలో లోపాలు నీకు పెద్దగా అనిపించవు. ఈరోజు ఒకరిని ఒకరు సహించలేని కారణంగా, ఒకరిని ఒకరు భరించలేని కారణంగా ఈరోజు మనం చూస్తున్నాం కుటుంబ సంబంధాలు ఈరోజు రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. ఎందుకు అంటే ఒక మనిషిని సహించినప్పుడు, భరించినప్పుడు వారి స్నేహం అనేది ముందుకు కొనసాగుతుంది. ఒక వ్యక్తిలో లోపాలని చూసినప్పుడు ఆ లోపాలే కనిపిస్తాయి. మీరు పాజిటివ్ గా చూస్తే పాజిటివ్ మీకు కనిపిస్తుంది, నెగిటివ్ గా చూస్తే మీకు మొత్తం నెగిటివ్ గా కనిపిస్తుంది. కాబట్టి మనలో పాజిటివ్ యాటిట్యూడ్ ని మనం డెవలప్ చేసుకోవాలి.